ఏపీలో ప్రతిష్టాత్మకమైన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుందని చెప్పినప్పుడు అసలు ప్రెస్టీజియస్గా డెవలప్మెంట్ జరిగిపోతుంది అని ప్రచారం చేసిన పాయింట్ తెర మీదకి వచ్చినప్పుడు వెంటనే ఆ పాయింట్కి ఒక జాయింట్ ఉండి తీరుతుంది. వైసీపీ కుట్ర చేసేస్తోంది అనే ప్రచారం వెంటనే కొన్నాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. గతంలో కూడా ఇదే సీక్వెన్స్ అండ్ సిరీస్ చాలాసార్లు చూసాం. ఇప్పుడు విశాఖలో ప్రతిష్టాత్మక గూగుల్ వచ్చేస్తుంటే వైసీపీ అడ్డుపడుతోంది అనే ప్రచారం యాజ్ యూజువల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ అసలు ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తాయి, లోగడ ఇలాంటి ప్రచారాలు వచ్చినప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, డీటెయిల్డ్గా చూద్దామా? ఏపీలో అఖండమైన మెజారిటీ 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా విపక్ష హోదా కూడా జగన్కి రాలేదు అని చెబుతూ కూడా విపక్షం అడ్డేసుకుంటోంది అనే మాటని పదే చెప్పడానికి టీడీపీ ట్రై చేస్తుంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అని ఫ్రమ్ ద డే వన్ ఇట్ సెల్ఫ్ ప్రచారాన్ని మొదలు పెట్టడం చూసాం. ఆ భూతాన్ని భూస్థాపితం చేసేస్తా, ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే మాయ తీసుకుంటా అని చంద్రబాబు ప్రకటించడాన్ని కూడా చూసేసాం మనం చాలా సార్లు. అదేంటి అఖండమైన మెజారిటీ మీకు ఇచ్చారు, మీ మాటల్లో చెప్పాలంటే జగన్ కి విపక్ష హోదా కూడా గల్లంతు చేసేశారు అంటే మీకు ఇక ఎదురులేదు కదా. ఎదురులేని అధికారం ఇచ్చిన తర్వాత కూడా పెట్టుబడులు పెట్టడానికి జగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మీద నమ్మకం కంటే జగన్ మీద చర్చ ఎందుకు ఎక్కువ జరుగుతుంది పారిశ్రామిక వర్గాల్లో కానీ మిగతా వాళ్ళ మీద కానీ? ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు విశాఖ విషయంలో కూడా ఇదే టాపిక్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. గూగుల్ ప్రతిష్టాత్మకంగా వైజాగ్ లో పెట్టుబడి పెట్టడానికి వచ్చేస్తూ ఉంటే జగన్ పార్టీ భూములు ఇవ్వకుండా రైతుల్ని రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తుంది, కుట్రలు చేస్తోంది, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటోంది అనే ప్రచారానికి టీడీపీ మీడియా తెరదేయడమే కాదు, ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటనలు చేసి వార్నింగ్లు ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. సార్, జీలకర్ర బెల్లం లేకపోతే పెళ్లి ఆగిపోతుందా? ఎక్కడైనా మంగళసూత్రం కట్టో మరో ఆల్టర్నేటివ్ చూసుకున్నో పెళ్లి అయితే కానిస్తారు కదా. అంతమంది బంధుమిత్రులందరూ వచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత జీలకర్ర బెల్లం కోసం ఆగిపోతారా? అలాగే మీరు చెప్తున్న మాట ప్రకారమే అనుకుంటే గ్రౌండ్ లెవెల్ నుంచి రైతుల నుంచి అభ్యంతరాలే వచ్చాయనుకోండి, వాళ్ళని ఒప్పించడానికో మెప్పించడానికో ఏం చేయాలి అనే విధానాల్ని డిసైడ్ చేయాల్సింది మీరే. యంత్రాంగం అంతా మీ చేతుల్లోనే ఉంది, అది కూడా మీ సామర్థ్యానికి సంబంధించిన విషయం కదా. మరి ఆ విషయం మీద దృష్టి పెట్టకుండా విపక్షం మీద ఎందుకు క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం? ఎప్పుడు ఈ 15 నెలల్లో ఇది ఒక్కటే కాదు, నిన్నో మొన్నో కూడా హోంమంత్రిని భారీ స్థాయిలో అడ్డుకోవటాన్ని చూసాం. అది కూడా ఫార్మా కంపెనీకి సంబంధించిన ఎజిటేషనే, భూములకి సంబంధించిన ఇష్యూనే. అంతకు ముందు ఉమ్మడి నెల్లూరులో కరేడు అనే చోట కూడా యంత్రాంగాన్ని రైతులు భారీ స్థాయిలో అడ్డుకుంటే అది కూడా జగన్ కుట్ర అన్నారు. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రాంతానికి సమీపంలోనే ఆ ఇండోసోల్ అనే కంపెనీ భారీ స్థాయిలో పట్టుబడి పెడతాము అని జగన్ హయాంలో ముందుకు వస్తే అప్పుడు రాల అబ్జెక్షన్ మరి రైతుల వైపు నుంచి. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఆ ప్రాంతాన్ని సడన్ గా మార్చి పంట భూములను చోట తీసుకుంటున్నారు, అందుకోసం రైతులు తిరగబడుతున్నారు అనేది అసలు టాపిక్. ఆ విషయాన్ని మరుగునపరిచి అసలు రైతుల్ని వైసీపీ రెచ్చగొడుతోంది అనే టాపిక్ ని తీసుకొచ్చాం అప్పట్లో కూడా తెర మీదకి. ఇలాంటివి వచ్చినప్పుడే ఒక్కటే అనిపిస్తుంది సార్, అసలు ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటో అది ఎప్పుడు గ్రౌండ్ అవుతుందో తెలియక ముందే ఇలా ప్రచారం చేసి ఒక నెగిటివ్ వైబ్ ని బజలో ఉంచేందుకు మనం ట్రై చేస్తున్నామేమో అనిపిస్తా ఉంది. మన హిస్టరీ కూడా అలాగే ఉంది కదా. 2019 ముందు చూసాం, అమరావతిని ప్రతిష్టాత్మక స్థాయిలో 5 లక్షల కోట్లు పెట్టి కట్టేస్తాము అని 2014లో చెప్పాము. అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల వ్యూహాలు మార్చాము. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తేవడానికి ట్రై చేశాము. ఆ బ్యాంకులకి వైసీపీ లేఖలు రాసేసి రాజధానిని అడ్డుకుంటోంది అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చాం. తీరా చూస్తే 5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పిన రాజధానికి ఆ టెన్యూర్లో 14-19 మధ్య కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం. నాట్ ఈవెన్ 50,000 crores. లెక్కలు వచ్చిన వాళ్ళు లెక్క. అంటే గ్రౌండ్ చేయలేనప్పుడు వాస్తవాల్ని క్షేత్రస్థాయిలో ఇది చేశాం మేము, ఇది మా పర్ఫార్మెన్స్ అని చూపించలేనప్పుడు ఇలిగేషన్స్ ఇట్లాంటివి వస్తున్నాయా, విపక్షాన్ని అడ్డు పెట్టుకుంటున్నామా వాటంగా అనే డౌట్ సామాన్య ప్రజలకు వస్తూ ఉంది. ఈ సందేహాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్రతిహితమైన అఖండమైన 164 నెంబర్ సాధించిన ప్రభుత్వం మీద ఉంది. అవునా కాదా?